కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్లో డిఎస్ఆర్ గ్రూప్స్ పై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎస్ఆర్ గ్రూప్స్ ఎండీ అనగందుల తిరుపతి రెడ్డిపై 2 రోజులుగా తనిఖీలు జరుగుతున్నాయి. రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఒకరిని బ్యాంకుకు తీసుకొచ్చారు ఐటీ అధికారులు. బ్యాంక్ లాకర్ను ఓపెన్ చేయించారు ఐటీ అధికారులు. తిరిగి ఇంటికి తీసుకొచ్చి డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు. మరోవైపు అనగందుల తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులను బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించారు ఐటీ అధికారులు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పౌల్ట్రీ ప్రాజెక్టులో అనగందుల తిరుపతి రెడ్డి భాగస్వామిగా ఉన్నారు. పౌల్ట్రీ వ్యాపారాల్లో వచ్చిన ఆదాయాలు, చెల్లించిన పన్నులు భారీ వ్యత్యాసాలున్నట్టు గుర్తించారు. పౌల్ట్రీ వ్యాపారాలతో పాటు మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించింది డిఎస్ఆర్ గ్రూప్స్. దీనికి చెందిన 26 కంపెనీలపైన ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. బ్యాంక్ లాకర్లలో భారీగా బంగారం, నగదు, ఆస్తుల పత్రాలను గుర్తించింది ఐటీ. రెండు రోజులుగా జరుగుతున్న ఐటీ సోదాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న తెల్లవారుజామున మొదలైనటువంటి ఐటీ సోదాలు 2వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనము చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఉన్నాం. నిన్నటి నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముందుగా డిఎస్ఆర్ కంపెనీకి సంబంధించి అందులో ఐటీ చెల్లింపుల్లో జరిగినటువంటి అవకతవకల్లో భాగంగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. డిఎస్ఆర్ కంపెనీస్లో రంజిత్ రెడ్డి కూడా పార్ట్నర్గా ఉన్నాడు. ఇద్దరు కలిసి పెద్ద ప్రాజెక్టులు కూడా నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి రంజిత్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దీంతో సోదాలు నిర్వహిస్తున్నటువంటి టైంలోనే ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లింకులు కూడా బయటపడ్డాయి. శ్రీనివాస కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి వెంకటకృష్ణారెడ్డికి సంబంధించిన కంపెనీస్లో కూడా ఈ ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యక్తులు, అందులో లిక్కర్ స్కామ్లో A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తి పెద్ద ఎత్తున ఇందులో ఇన్వెస్ట్మెంట్లు పెట్టినట్లుగా ఐటీ అధికారులు కూడా గుర్తించారు. దాంతో శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కార్యాలయాలతో పాటు దానికి సంబంధించినటువంటి ఎండీ వెంకటకృష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు జరిపారు. 2వ రోజు సోదాలు నిర్వహిస్తున్నటువంటి టైంలోనే, అందులోనూ రంజిత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నటువంటి టైంలో మరొక ఎస్ఆర్ గ్రూప్స్కు సంబంధించినటువంటి లింకులు కూడా బయటపడ్డాయి. రంజిత్ రెడ్డి ఎస్ఆర్ గ్రూప్స్తో కలిసి మరికొన్ని వ్యాపారాలు చేసినట్లుగా గుర్తించారు. దీనిలో కూడా ఐటీ చెల్లింపుల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. సో ప్రస్తుతం రంజిత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నటువంటి టైంలోనే కొన్ని లాకర్లను, అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ను కూడా ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో ఒక కుటుంబ సభ్యురాలని కూడా కొద్దిసేపటి క్రితమే ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకొని వెళ్లారు. బ్యాంకులో ఉన్నటువంటి లాకర్ను ఓపెన్ చేయడంతో లాకర్లో పెద్ద ఎత్తున నగదు, బంగారం, కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. వాటన్నిటిని తిరిగి ఇంటికి తీసుకొని వచ్చి వాటన్నిటిని పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు. 2వ రోజు కూడా అటు ఎస్ఆర్ గ్రూప్స్కు సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ, లేకపోతే ఎస్ఆర్ గ్రూప్స్తో రంజిత్ రెడ్డికి ఉన్నటువంటి లింకులు ఏంటి, ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళు వ్యాపారాలు చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు, ఎలాంటి వ్యాపారాలు చేశారనే దానిపైన అటు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు డిఎస్ఆర్ కంపెనీలో కూడా పార్ట్నర్గా ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే రేపు కూడా ఈ ఐటీ సోదాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ముందుగా డిఎస్ఆర్ నుంచి ప్రారంభమైన తర్వాత అటు ఏపీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించిన లింకులు బయటపడ్డాయి. తాజాగా ఇప్పుడు ఎస్ఆర్ గ్రూప్స్కి సంబంధించినటువంటి లింక్స్ కూడా బయటపడ్డాయి. కాబట్టి ఐటీ సోదాల్లో మరికొన్ని పెరిగాయి. నిన్నటి వరకు డిఎస్ఆర్కి సంబంధించినటువంటి వాటిలో అందులో ఉన్నటువంటి పార్ట్నర్స్ కానీ, డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, CEO, ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేసినటువంటి ఐటీ అధికారులు ఆ తర్వాత శ్రీనివాస కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో కూడా సోదాలు నిర్వహించారు. తాజాగా ఇప్పుడు ఎస్ఆర్ గ్రూప్స్కు సంబంధించి కూడా లింక్స్ బయటపడ్డాయి. కాబట్టి ఎస్ఆర్ గ్రూప్స్లో ఎవరెవరు పార్ట్నర్గా ఉన్నాడు, ముఖ్యంగా ఎండీగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడేమన్నా డాక్యుమెంట్స్ కానీ పరిశీలిస్తే దానికి సంబంధించిన అందులో ఇంకెవరైనా పార్ట్నర్స్గా ఉన్నారని తెలిస్తే వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు కూడా ఈ ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.